అలా వారం రోజులు గడిచాయి. సుగుణ ఒకరోజు మేడ మీద కూర్చుంది. వాళ్ళ అబ్బాయి వచ్చి, ఏంటమ్మా ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ టీవీ సీరియల్ని ఆపేసి అంటాడు. ఏం లేదురా, నీ జీవితం కోసమే. నాకు ఏంటమ్మా, బానే ఉన్నాను కదా. నీకు కూడా లోటులేని కోడల్ని తీసుకొచ్చాను. చకచకా పని అంతా చేస్తుంది. వంట సూపర్, ఇంకా ఏం కావాలి అన్నాడు. నీకు పెట్టే వంట బానే ఉందిరా, కానీ నాకు పెట్టేది తినలేకపోతున్నా. నీకు నాలా పెట్టడం లేదురా కోడలు. వారం నుండి తిప్పలు పడుతున్నా. వేరే వండుకుందామా అంటే తను ఏమనుకుంటుందో అని. అదేంటమ్మా, అందరికీ ఒకటే చెయ్యట్లేదా వర్షిని? ఎమ్మోరా, తెలియదు. కావాలంటే ఇప్పుడు నేను తినే ప్లేట్లో నువ్వు కొంచెం తిను, నీకు అర్థమవుతుంది అంటుంది సుగుణ. సరే అన్నట్లు తలూపి క్రిందికి వెళ్ళారు ఇద్దరు. వర్షిని, అమ్మకు భోజనం తీసుకురా అన్నాడు హర్ష. ఆ సరే అండి, తీసుకొచ్చింది వర్షిని. సుగుణ అన్నం కలుపుతుంది. నాకు కొంచెం పెట్టమ్మా అన్నాడు హర్ష. అదేంటి, ఇప్పుడే తిన్నారు కదా, మళ్ళీ ఇంకో ప్లేట్ తేవాలా అంది వర్షిని. అదేం లేదు, కొంచెం టేస్ట్ అని ఒక్క ముద్ద తిన్నాడు. కారం కారం, నోరు కడుక్కున్నాడు. ఏమైంది అని వర్షిని అడిగింది. ఇందాక బాగానే తిన్నారు కదా అంటుంది. నాకు బాగానే పెట్టావు. ఇందులో ఏం కలిపావు? మా అమ్మను కారం పెట్టి చంపుదామనుకున్నావా? నాకు మా అమ్మకు వేరే వేరే పెడతావా? నీకు ఇంత పొగరు? ఎట్లా పెరిగావు మీ ఇంట్లో అంటూ ఘోరంగా తిడుతున్నాడు వర్షిణిని. అయ్యో, అందరికీ ఒకటే వండినా అండి, ఒట్టు నమ్మండి. అందులో కారం ఎలా కలిసిందో నాకు తెలియదు, నిజం అంది. తెలియకుంటే ఆ ప్లేట్లో తింటుంటే ఏమన్నావు? నాకు వేరే ప్లేట్ తెస్తా అన్నావు కదా, అది మీరు మళ్ళీ తింటారేమో అని అడిగిన. ప్రామిస్, నాకు ఏం తెలియదు అంది. ఏం తెలుసు? పాపం వారం నుండి అమ్మ బాధపడుతూ తింటుంది. చూడు, ఇప్పుడు కూడా నిన్ను ఏమీ అనకుండా అంత కారం తింటుంది. మీ అమ్మకి ఇలాగే పెడతావా వర్షిని? అరుస్తూ వర్షిణిని కొట్టాడు. వర్షిని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమ్మా, ఆ ప్లేట్ పక్కన పెట్టు, నేను నీకు ఆర్డర్ చేస్తా. ఏమనుకుంటుంది? అందరినీ పిలిచి దాని పని చెప్తా అంటాడు. పోనీలేరా, ఏదో పొరపాటు అంటుంది సుగుణ. నువ్వెంత మంచి దానివమ్మా అని హర్ష కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ రోజు అలా గడిచిపోయింది. వర్షినికి అసలు ఆ కారం ఎలా కలిసిందో అర్థం కాలేదు. వాళ్ళ అత్తయ్య అయితే ఎప్పుడూ ఏమీ అనలేదు. మరి హర్షకు అంత కారం ఎలా అయింది అని చాలా బాధపడుతుంది. ఎప్పటిలాగానే తన పని తను చేసుకుంటూ పోతుంది. మళ్ళీ ఆ రోజు సాయంత్రం హర్ష వచ్చాక అందరం కలిసి తిందాం అమ్మా, ఈరోజు ఏం చేసిందో ఆ వర్షిని అంటాడు. పాపం వర్షినితో ఇద్దరూ మాట్లాడడం లేదు. తన కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. నేను కాసేపు అయ్యాక తింటాను, మీరు తినండి అంది సుగుణ. సరే అని హర్ష అన్నాడు. వర్షిని కూడా నాకు ఇప్పుడు వద్దు అని హర్షకు మాత్రం వడ్డించింది. హర్ష భోజనం అయ్యాక లోపలికి వెళ్ళింది. ఒక అరగంట తర్వాత, అమ్మ 9 అవుతుంది, ఎప్పుడు తింటావు? తిను అన్నాడు హర్ష. వర్షిని కూడా తినలేదురా అంది సుగుణ. అది 10కి తిన్నా ఏం కాదు, నువ్వు తిను అని టీవీ రిమోట్ని తీసుకొని ఛానల్ చేంజ్ చేస్తున్నాడు. సుగుణ అన్నం వేసుకొని డైనింగ్ టేబుల్ మీద కాకుండా సోఫాలో తన కొడుకు పక్కన కూర్చుంది. అమ్మ, ఈరోజు సూపర్ ఉంది కర్రీ, నువ్వు తిను అన్నాడు. ఆమె ఒక్క బుక్క నోట్లో పెట్టుకోగానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ప్లేట్ పక్కన పెట్టింది. ఏమైంది అని మళ్ళీ కొంచెం ఆ ప్లేట్ నుండి అన్నం తినేసరికి కారం కారం అని అరిచాడు. హర్షకి బాగా కోపం వచ్చింది. గట్టిగా వర్షిణి అని అరిచాడు. తను భయంతో పరిగెత్తుకొని వచ్చింది. ఏమైంది అన్నట్లు చూస్తుంది. అసలు ఏంటి నీ ఉద్దేశం? నాకు మంచిగా పెట్టి అదే కూరలో కారం వేసి మా అమ్మకి పెడతావా అన్నాడు. నేను అన్నీ మీ దగ్గరే కదండి పెట్టాను, నేను కూడా ఇంకా తినలే. మీది అయిపోగానే లోపలికి మీ ముందే వెళ్ళినా అంటుంది హర్షిని. చాలు ఇంకా ఆపు అని అన్నాడు. సుగుణ, ఆగురా, ఎందుకు గొడవ? ఏమైనా పచ్చడి ఉంటే చూస్తా అని వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ ఒక బాక్స్లో అదే కర్రీ ఉంది. హర్ష అని పిలిచింది సుగుణ. అమ్మా అంటూ వచ్చాడు హర్ష. ఇదిగో బాక్స్ అని చూపిస్తుంది. ఇదేంటి? అది ఇది ఒకటే కర్రీ కదా అంటే, ఇది నీ కోసం దాచిపెట్టుకొని మా అమ్మకి కారంతో తినమంటావా అన్నాడు. అయ్యో కాదండి, ప్రామిస్, నేను ఇలా వేరుగా తీయలేదు అంటుంది. చాలా గొడవ పెట్టాడు హర్ష. పాపం వర్షినికి తినకుండానే ఏడుస్తూ నిద్రపోయింది. ఎందుకు ఇలా అవుతుంది అని బయట కూర్చొని ఆలోచిస్తుంది. ఆ సమయంలోనే సుగుణ, హర్ష బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారో వర్షినికి చెప్పరు. ఆమె మెట్లపై బయట కూర్చొని ఆలోచిస్తుంది. ఇంట్లో ఉంది ముగ్గురమే.
నేను కలపకపోతే వీళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరు కలిపి నాపై అభండాలు వేస్తున్నారు. కానీ ఎవరు? అత్తయ్య అయితే ఇంతవరకు నన్ను ఒక్క మాట అనలేదు. ఏ పనిలో అయినా. హర్ష ఏం జరిగిందో తెలుసుకోకుండా తన కళ్ళ ముందే నేను ఉన్నా కానీ ఇలా చేస్తున్నాడు. తనకి నేనంటే ఇష్టం లేదా అని ఆలోచిస్తుంది. అప్పుడే పక్కింటి సూర్యకాంతం బయటికి వచ్చింది. ఏంటమ్మా వర్షిణి, ఒక్కదానివే కూర్చున్నావు? అవును, మీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు వెళ్ళలేదేం? అంది.